అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దావోస్ పర్యటనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపున ఒక బృందం రెడీ అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ టీం దావోస్ టూర్ వెళ్ళబోతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటువంటి సమిట్లో మళ్ళీ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు అండ్ టీం పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలానే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా దావోస్ టూర్కి వెళ్తున్నారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్విట్జర్లాండ్లో ఉన్న దావోస్ సిటీలో ఈ కన్వెన్షన్ జరగబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్కి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఏ లక్ష్యాలతో ఏపీ టీం టూర్ చేయబోతోంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు మాత్రమే గడిచింది. ఈ 7 నెలల్లో సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఎవరైనా కానీ. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్సే ఇప్పుడు లక్ష్యం. ఎందుకంటే ఉపాధి మార్గాలను పెంచాలంటే పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించాలనే మాట పదే ప్రభుత్వం చెప్తుంది. అవును. ఇప్పుడు దావోస్ టూర్కి రెడీ అవుతున్నారు ఏపీ సీఎం అండ్ టీం. అవును. సో ఎలాంటి ప్రయోజనాలని, ఎలాంటి లక్ష్యాలని మనం అంచనా వేయచ్చు? ఇప్పటికి సార్, ఇప్పుడు ఈ 6-7 నెలల్లో చెప్తున్న లెక్కల ప్రకారం అంటే ఆల్రెడీ అప్రూవల్ అయినటివి, అంటే అప్రూవల్ దశలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చి ఇంచుమించు 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వరకు మనం ఫెచ్ చేయగలిగినాం అన్నది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్క ఏంటి అంటే దావోస్కి సంబంధించి ప్రత్యేకించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా యువ నేత లోకేష్ గారు ఉన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ, ఐటీకి సంబంధించినటువంటి మినిస్టర్, ఐటీ విద్యకి సంబంధించినటువంటి మినిస్టర్. ఆయన ఆధ్వర్యంలో ఈ దావోస్ విజిట్ ప్లాన్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు. మిగతా క్యాబినెట్ లో కూడా దాని మీద చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. అంటే దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా ప్రజలు భావించాలా, గవర్నమెంట్ భావించాలా? గవర్నమెంట్ భావిస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఏంటంటే ఈ దావోస్ వచ్చేసి ఒక పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఇన్వెస్ట్ చేసేదానికి అవకాశం ఉన్నటువంటి ఒక సదస్సు అని చెప్పేసి అని మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 50 మంది ఇండస్ట్రియలిస్టులతో, అంటే అంబాసిడర్స్ అయితేమి, ఇండస్ట్రియలిస్టులు అయితేమి, వాళ్ళందరితో కలవాలా 5 రోజుల్లో అన్నది అవును షెడ్యూల్. 5 రోజుల్లో ప్రత్యేకించి ఒక 30 మంది, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 30 మంది దిగ్గజ సంస్థలకు సంబంధించినటువంటి బిజినెస్ పీపుల్ అనమాట, ఇన్వెస్టర్స్ని, వాళ్ళని కలిసే విధంగా కూడా ఒక ప్లాన్ ఉంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాక్సిమం పెట్టుబడులు ఎలా తీసుకురావాలా, ఎక్కువ ఉద్యోగ కల్పన ఎలా చేయాలా అన్నది. వాటిల్లో ముఖ్యంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి విభాగం వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ గురించి ఎక్కువ, ఎందుకంటే ఫ్యూచర్ అదే ఉంటుంది కాబట్టి ఈసారి అక్కడ డిస్కషన్ కూడా ఏఐకి సంబంధించి ఎక్కువ డిస్కషన్స్ ప్లేస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఎన్విడాతో మాట్లాడి ఏఐ యూనివర్సిటీని ఎలా తీసుకురావాలా అన్నది వాళ్ళతో కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో కూడా డిస్కషన్ ఉంది. గుడ్ గవర్నెన్స్కి సంబంధించి ఈ గూగుల్ సంస్థకు సంబంధించిన అధికారులతో కూడా ఒక మీటింగ్ ఉందన్నమాట. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల గురించి డిస్కషన్ చేయడానికి కూడా ఒక ఫోరం ఉంది. దాంట్లో కూడా లోకేష్ గారు పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఈ డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ లేబర్ మార్కెట్ మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అనే దాని గురించి ఒక డిస్కషన్. రాబోయే రోజుల్లో వాతావరణం ఈ బిజినెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తర్వాత వీళ్ళందరితో కలిసినప్పుడు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫ్రెండ్లీ వాతావరణ పరిస్థితులు ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. తర్వాత గవర్నమెంట్ పాలసీస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. ఏ విధంగా కంపేర్ టు అదర్ స్టేట్స్ మేము మీకు ప్రోత్సాహాలు ఇవ్వగలం అన్నది కూడా ఒక బిగ్ టాపిక్ అనమాట. తర్వాత జెండర్ ప్యారిటీ గురించి కూడా ఏదో ఒక డిస్కషన్ ఉంటే దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడానికి షెడ్యూల్ అయ్యింది యాక్చువల్లీ. సో ఈ విధంగా ప్రత్యేకించి టెక్నాలజీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక మెయిన్ ఎయిమ్తో పోతున్నట్టు మనకు అర్థమవుతుంది. దీంట్లో ఖచ్చితంగా ఏపీకి మంచి జరుగుతుందని మనం నమ్మాలి. ఎందుకనంటే అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్నోసార్లు దావోస్కి వెళ్ళారనమాట. సో దాంట్లో నుంచి కొన్ని ఇన్సైట్స్ ఉంటాయి. ఇంతకు ముందర ఎక్కడ సక్సెస్ వచ్చింది, ఇంత ముందర ఎక్కడ వాళ్ళు ఫాల్ బిహైండ్ అయినారు, ఇవన్నీ డిస్కస్ చేసి మీరు అన్నట్టు ఈరోజు క్యాబినెట్లో కూడా సీరియస్గా డిస్కస్ చేయడం జరిగింది. సో
వీళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విజిట్ ఒక ఫ్రూట్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్కి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం నమ్మచ్చు. కానీ ఒకటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దావోస్ టూర్లు స్టార్ట్ చేసింది ఆయన, స్పెషలిస్ట్ ఆయన ఫస్ట్ నుంచి. ఇండియాలో ఉన్న ఇతర స్టేట్స్ అన్నిటికంటే ముందు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన మొదలుపెట్టారు. అదే మనకు ప్లస్ పాయింట్ ఇప్పుడు యాక్చువల్లీ. అయితే లాస్ట్ 5 years లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన రిప్రజెంటేషన్ చాలా తక్కువ. ఒకే ఒకసారి అనుకోండి, ఒకసారి చైలను పోలేదు, రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఫైనల్ ఒకసారి వెళ్ళి వచ్చారు. తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణలో ఏంటంటే కేటీఆర్ గారు కంటిన్యూగా ఆయన కూడా దావోస్ టూర్లు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి ఈ 4-5 ఏళ్ల గ్యాప్ మధ్యలో ఒకసారి వెళ్ళి వచ్చి అది కూడా ఎంత ఫ్రూట్ఫుల్ అయిందో ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడు గవర్నమెంట్ కూడా ఏమీ చెప్పలేదు. ఏం అగ్రిమెంట్లు చేసుకున్నారంటే దావోస్ వెళ్ళి ఇండియన్ కంపెనీస్తో అక్కడ అగ్రిమెంట్లు చేసుకుని వచ్చారు. అది వెరైటీగా జరిగింది. ఇప్పుడు ఈ గ్యాప్ తర్వాత వెళతాం అనేది ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశమేనా? ఆంధ్రప్రదేశ్కి వనరులు కానీ పారిశ్రామికంగా ఇతర సంస్థలు కానీ రావడానికి తరలి వచ్చేటువంటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? మనం ఒక 2-3 డాట్స్ కనెక్ట్ చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక హిస్టరీ ఉంది. తర్వాత బాగా చదువుకున్న వ్యక్తిగా లోకేష్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. తర్వాత ప్రజలంటే ఆరాటపడి ప్రజలంటే ఎంతకన్నా దిగేటటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో వీళ్ళ ఒక కూటమిలో ఉన్నారు కాబట్టి, అది కాకుండా వీళ్ళు వచ్చిన 6-7 నెలల్లోనే 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇతరత్ర సంబంధించి తీసుకొచ్చినారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది కాబట్టి ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసినాము అని అంటే వాళ్ళు గత 6 నెలలుగా ఇప్పుడు మీరు బీపీసీఎల్ తీసుకొచ్చినారు ఎక్కడికి మన నెల్లూరు దగ్గర రామాయపట్నం 80,000 కోట్లు. ఇక్కడ గ్రీన్ హబ్ 1,85,000 కోట్లు లెక్క చెప్పారు ప్రాజెక్ట్. అవును. తర్వాత రెన్యూబుల్ ఎనర్జీలో వాళ్ళు ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చినారు. రిలయన్స్ దగ్గర నుంచి కంప్రెస్డ్ గ్యాస్ కోసం తీసుకొచ్చారు 40,000 కోట్లు. రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ కి సంబంధించి వాళ్ళు 1,45,000 కోట్లు లెక్క కనిపిస్తుంది. ఇట్లా ఇవన్నీ చూస్తే ఇక్కడ వాళ్ళ అగ్రెసివ్నెస్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 6-7 నెలల్లో వీళ్ళు ఒప్పించి తెప్పించినటువంటి కంపెనీలు కానీ మనం గమనిస్తే, కానీ ఇవన్నీ ఇండియన్ బ్రాండ్స్, ఇవన్నీ కూడా ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి కన్విన్సింగ్ కెపాసిటీగా మనకి ఎక్కువ ఉండొచ్చు. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కలిసి వచ్చి. అవును. ఇప్పుడు దావోస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫోరం, అది అవును ఇంటర్నేషనల్ ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కదా ఇది ఆర్గనైజ్ చేస్తుంది సమ్మిట్ మొత్తాన్ని. అవును. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం అనేది లేదు అనేటువంటి అపప్రద కావచ్చు, ముద్ర కావచ్చు. దాని నుంచి ఎలా బయటపడగలుగుతారు సార్? ఇప్పుడు మీరు చూసినారంటే ప్రపంచ స్థాయి కంపెనీలకి భారతదేశం ఎప్పుడు డెస్టినేషనే. లేబర్కి సంబంధించి, రిసోర్సెస్కి సంబంధించి, క్లైమాటిక్ కండిషన్స్ సంబంధించి, గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించి, ఒక గుడ్ కల్చర్కి సంబంధించి ఇండియా ఎప్పుడు ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్. సెకండ్, గత 5 సంవత్సరాలు మీరు చెప్పినట్టు కొంత అప్రతిష్ట మూట గట్టుకున్నప్పటికీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి సత్సంబంధాలు, అక్కడ నుంచి మోడీ గారి సపోర్టు, చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు ముందర ఉన్నటువంటి క్రెడిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకప్పుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఒకటికి ఉంది. అంటే ఇండియాలో ఎవరు ఊహించినటువంటి సమయంలో ఆయన అలాంటివి ఎన్నో చేసినాడు. మైక్రోసాఫ్ట్ని ఆయనే తీసుకొచ్చినాడు ఇక్కడికి, ఐఎస్బిని తీసుకొచ్చి పెట్టినాడు. ఇంత అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న ఒక ఇన్వెస్టర్ని కలిసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూకి వచ్చినాను, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంతకు ముందర నువ్వేం పొడిచినావు అని అంటే నేను చూపించాలి కదా, విత్ ప్రూఫ్స్ చూపించాలి. నేను ఇది పొడిచినాను, అది పొడిచినాను, దానివల్ల సంస్థకి ఎంత ఆదాయం వచ్చింది, మీరు నన్ను తీసుకుంటే మీ సంస్థను కూడా ఎక్కడో తీసుకుని పెడతాను అని చెప్పేసి ప్రూఫ్స్తో సహా చూపించాలా. అలా చూపించగలిగినటువంటి క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఉంది. హైదరాబాద్ను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తారు. అప్పుడు బిల్ క్లింటన్ తీసుకొచ్చినాను అంటారు, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినాను అంటారు. సో ఇవన్నీ చూపించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు అక్కడ ఎఫెక్టివ్గా గాన ప్రజెంట్ చేయగలిగితే, అఫ్ కోర్స్ దే కెన్ డూ ఇట్ బికాస్ దే హ్యావ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. చేయగలిగితే ఖచ్చితంగా ఈ నాయకత్వంలో మనం అక్కడికి వెళ్ళినామంటే మన ఎంటర్ప్రైజ్కి మేలు జరుగుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకొకటి మీకు తెలుసు, వాళ్ళు ఈయన సీఎంగా పదవి అలంకరించడానికి ముందరే బీపీసీఎల్ గురించి మాట్లాడినాం. అప్పుడు గుజరాత్ పోటీ పడుతున్నది, ఉత్తరప్రదేశ్ కూడా పోటీ పడుతున్నది, ఈవెన్ ఒరిస్సా కూడా డిస్కషన్లో ఉన్నింది. అప్పుడు డిసైడ్ అయినట్టు దీన్ని ఎలాగన్నా తీసుకురావాలా అనేసి. మనం కూడా కొంచెం క్యూరియస్గా ఉన్నాం. ఏదో గొప్పలు చెప్పినారు కదా వీళ్ళు, 80,000 కోట్లు అన్నారు, 60,000 కోట్లు అన్నారు. ఫామ్ అవ్వకముందరే అఫీషియల్స్ డైరెక్షన్కి ఇచ్చినారనమాట. రాకముందరే ఈవెన్
ఈవెన్ ఈయన లోకేష్ గారు కూడా ఒకసారి ఒక గూగుల్ మీట్లో డిస్కషన్ పెట్టి ఆయన కూడా ఒక కంపెనీ తీసుకురావడం జరిగింది అనమాట. సో వాళ్ళ అగ్రెసివ్నెస్ చూసినప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి మేలు జరగతాది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దే గో టు ఎనీ ఎక్స్టెంట్ టు కన్విన్స్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఎలాగన్నా చెయ్యాలా, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు. చెయ్యాలని డిసైడ్ అయితే మార్గాలు ఆటోమేటిక్ ఎతకతారు. లేదా జనాల కోసమో ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తాయనో లేకపోతే సాంప్రదాయంలో ఇది ఒక భాగం అనో కానీ పొయ్యేస్తే దాని ఇంపాక్ట్ అంతంత మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అంత ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్, రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఎనర్జీ పాలసీస్ ఖచ్చితంగా ఉన్నాయి సార్, అట్రాక్ట్ చేసే పరిస్థితి ఉన్నాయి. లేకపోతే ఈ 6-7 నెలల్లో ఒక 4 రోజుల క్రితం 8వ తేదీ నరేంద్ర మోడీ గారు వైజాగ్ వచ్చిపోయినారు. క్రిస్ సిటీ అని ఒకటి చేసినారు. అక్కడ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, తర్వాత ఇంకొక ఫార్మా హబ్బు. సో అంటే ఏంటంటే చాలా ఆకలిగా ఉన్నారనమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురావాలా, ఆదాయ వనరులు పెంచాలా, ఉద్యోగ అవకాశాలు పెంచాలా, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆర్థిక స్థితిగతుల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలా అని చెప్పేసి ఎంతో దాహంగా ఉన్నటువంటి సిచ్యువేషను. ఈ సమయంలో ఎట్లుంటుందంటే ఆకలికున్న పులికి ఏదైనా దొరికిందంటే ఎట్లుంటుంది, అదే పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సో ఇది కూడా సద్వినియోగం చేస్తారు, ఖచ్చితంగా సద్వినియోగం చేస్తారు సార్. ఎందుకంటే మనం కొన్ని చూడాలి. ఏంటంటే కియా మోటార్స్ ఒకప్పుడు చిదంబరం గారు తమిళనాడుకి తీసుకొని పోవాలి, వాళ్ళ గవర్నమెంట్ ఉండింది అప్పుడు. చిదంబరం గారు తమిళనాడుకి తీసుకెళ్ళాలి. కియా వచ్చేసి హుండాయికి అనుబంధ సంస్థ అది. హుండాయ్ ఆల్రెడీ చెన్నైలో ఉంది. సో అక్కడికి తీసుకెళ్లాలని చిదంబరం గారు అప్పుడు చేసిన ప్రయత్నాన్ని ఈయన ఎత్తుగడేసి తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టినటువంటి క్రెడెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి ఒక హిస్టరీ, కమిట్మెంటు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నాయకుడు ఈ దావోస్ని జస్ట్ ఏదో ఒక ఏదంటే విహారయాత్రకు వాడుకుంటారని అనుకునే దానికి అవకాశాలే లేవు. ఖచ్చితంగా 5 రోజులు అంటే ఆల్రెడీ ఈ రోజు క్యాబినెట్లో కూడా సీరియస్గా డిస్కస్ చేసినారు అని అంటే దే ఆర్ జస్ట్ వెయిటింగ్ టు గ్రాబ్ ది ఆపర్చునిటీస్. సో ఖచ్చితంగా బాగా చేస్తారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు కాబట్టి ఆయన కూడా ఆల్రెడీ ఆయన పని ప్రారంభించాడు. సింగపూర్లో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అవును సార్. సరే, ఇది ఎలా ఉండాలంటే తెలుగు వాళ్ళ ఆలోచనలు, ఇద్దరు చీఫ్ మినిస్టర్ల ఆలోచన ఎలా ఉండాలంటే తెలంగాణ షుడ్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ అన్న ఆలోచన ఉండాలి. వాళ్ళకి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు విత్ ఇన్ నో టైము గుజరాత్ను కూడా దాటిపోయి నంబర్ 1లో కూర్చోవాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల. వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. సో అవసరమైతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని, అవసరమైతే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో మంతనాలు జరిపి ఏదన్నా అవసరం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని పార్టీలకు అతీతంగా తెలంగాణని నంబర్ 1 ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక లీడింగ్ పొజిషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ప్రయత్నం చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలుగు వాళ్ళకే కదా సార్ మేలు జరుగుతుంది. అలా చూడాలి. కానీ మళ్ళా ఆంధ్ర తెలంగాణ అంటే ఇది ఎట్టవుతుందంటే రొట్టి 2 కోతులు నక్కలాగా పరిస్థితి తయారవుతుంది. చిన్నప్పుడు చదువుకున్నాం మనం, 2 కోతులు ఒక రొట్టి కోసం కొట్టుకుంటూ నక్క వచ్చి తనుగుపోయింది అనేసి. అలాంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజలు ఉండకూడదు. ఒకవేళ ఏడ జరగకుంటే ఆడ మంచి జరిగిందంటే సరే, పాయింట్లో మా జరగలేదు, మన సోదరులు జరిగింది అనేసి ఇక్కడ వాళ్ళు అనుకోవాలా. ఒకవేళ ఆడ జరగకుంటే ఏడ జరిగిందంటే పోనీలే మా సోదరులు జరిగిందని వాళ్ళు అనుకోవాలా. ఈ ఒక అవినాభావ సంబంధంతో ముందర పోయినారంటే మాత్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే, మనం ఆల్రెడీ ప్రపంచంలో డల్లాస్పురం అంటున్నారు ఆల్రెడీ మన వాళ్ళు పోయేసి. సో ఆ విధంగా చేసేదానికి అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది దావోస్ టూర్ ఒక పక్కా ప్లాన్తో ఏపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి టూర్ అని విశ్లేషిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి పాలసీల ఆధారంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ సర్కార్ ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంది. అదే రీతిలో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆయన కూడా దావోస్లో అడుగు పెడతారు. 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడే స్థాయిలో ప్రాజెక్టుల్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.